DTV న్యూస్ కి స్వాగతం. సాయిబాబా ఆలయ హాలో ప్రతి గురువారం రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయి వైభవ్ కాలనీ సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి అన్నదాతల గురించి సవివరంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పల్లకి సేవలో ఆలయ కమిటీ మెంబర్ బండ రామిరెడ్డి సదానందు పాల్గొన్నారు. ఈ రోజు అన్నదాన వితరణ చేయించారు. వడ్డెన కార్యక్రమంలో కమిటీ మెంబర్లు వెంకటరమణ, చైర్మన్ గారి సతీమణి విశాలాక్షి కూడా వడ్డెనలో పాల్గొని వడ్డెన చేశారు. ఈ రోజు హారతిలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టర్ భద్రేచారి, అన్నదాతలు ఎంఎస్ఎం రాజుకు, కుమారస్వామి మరియు పార్టీ బండ లక్ష్మీప్రసాద్, సుమన్ మరియు శిరీష, మనవరాలు గాయత్రి, శ్రీమాన్ వీరు అన్నదాతలుగా ఉదయం నుండి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద వితరణ కావించి సాయిబాబా ఆలయ ఆశీస్సులు పొందారు. చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి గారు ఒకసారి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక నిమిషం మాట్లాడతారు. నమస్కారం మంత్రి గారు. నమస్కారం. ఈరోజు అన్నదాతలు ఇద్దరున్నారు. ఒకరు ఎంఎస్ఎన్ రాజు గారు మరియు కుమారస్వామి గారు, వారిద్దరూ కలిసి అన్నదానం జరిపించుకున్నారు ముఖ్యదాతలుగా. తర్వాత వారితో పాటు వాటిబండ లక్ష్మి గారి ఆరోగ్యం బాగోలేదని వారి తరఫున వారి కుమారులు ప్రసాద్, వారి భార్య సుమన్, వారి కుమారులు హరీష్ అండ్ శిరీష్ మరియు రెండవ కుమారుడు శశి, సుగంధ, గాయత్రి అండ్ సీమా, వీరందరూ కలిసి అన్నదానం జరిపించుకున్నారు. వీరు వాటిబండ వారి తరఫున ప్రసాదం తయారు చేయడం అయింది. స్వీట్ తీపి పదార్థం తయారు చేయడం అయింది. అందరికీ సంతృప్తిగా అందరూ తిని బాబా ఆశీస్సులు తీసుకొని మరీ వెళ్ళారు. ఈ ఎంఎస్ఎన్ రాజు గారు, కుమారస్వామి అన్నవారు మన వెనకాల ప్లాట్ నెంబర్ 11 కట్టిన బిల్డర్స్ వారి తాలూకా విజయ్ కుమార్ గారు ఓనర్, వారు కూడా వచ్చి పాల్గొన్నారు. అందరూ సంతృప్తిగా భోజనం చేసి బాబా ప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులు తీసుకొని మరీ వెళ్ళారు. ఈ రోజు ఎంతమందికి అన్న వితరణ జరిగింది? సుమారు 500-600 వరకు వచ్చారు మంత్రి గారు. అందరికీ సంతృప్తిగా సరిపోయింది. బాగా సంతృప్తిగా భోజనం చేసి బాబా వారి ఆశీస్సులు తీసుకొని మరీ ఈ అవకాశం కల్పించి మాకు ఇచ్చినందుకు ఒక రిపోర్టర్గా అభినందనలు, ధన్యవాదాలు. మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంత్రి గారు. నేను మండలరెడ్డి గారు, మేమిద్దరము చైర్మన్, వారి కమిటీ సభ్యులు, మేమిద్దరము కూడా ఎప్పుడు మీరు మమ్మల్ని వచ్చి వార్త చెప్పకుండా మేము చెప్పడం జరుగుతుంది. మా వార్తల్ని మీ మీడియా ద్వారా ప్రసారం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు.